మిత్రులారా నమస్తే. మేము ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఆకుమడి వేసుకోవడం జరిగిందండి. ఈ ఆకుమడి రెండు విధాలుగా వేసుకుంటారండి. ఇప్పుడు మా ఇవన్నీ కూడా మాగాణి భూములు, నీటి వసతి చాలా బాగుంటుంది మాకు. సో దానివల్ల మేము దంపాకుమడి వేసుకుంటాం. నీటి వసతి ఎక్కువగా లేని ప్రాంతాల్లో మెట్టాకుమడి వేసుకుంటారండి. ఈ మెట్టాకుమడికి ఈ దంపాకుమడికి వ్యత్యాసం చెప్పాలని చెప్పేసి నేను మీ ముందుకు రావడం జరిగింది. మెట్టాకుమడి ఎలా అంటే అండి, భూమికి నీటి వసతి చాలా తక్కువగా ఉంటుంది. డ్రైగా ఉండే భూమిని బాగా దున్నేసి విత్తనాలని జల్లి కంపని అంటే ముళ్ళ కంపని పెద్ద కట్ట కింద కట్టి ఎడ్ల సహాయంతో ఈ జల్లిన విత్తనాల మీద తుడిచినట్టుగా నడుపుతూ ఉంటారండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ మట్టిలో ఈ విత్తనాలు పూర్తిగా కప్పబడిపోతాయి. ఆ తర్వాత దానికి నీటి వసతి లేని కారణంగా మనం వర్షాధారపు వ్యవసాయం అయితే వర్షం వచ్చే వరకు కూడా మనం వేచి ఉండాలి. ఒకసారి వర్షం వచ్చిన తర్వాత అవి మొలకెత్తి పెరగడం స్టార్ట్ అవుతుంటాయి. ఆ తర్వాత మనకి కాలువలు అవి దగ్గరగా అనుకూలంగా ఉంటే ఆ వచ్చిన కాలువల్లో నీరు మనం పెట్టుకోవడం జరుగుద్ది. బోరు వసతి ఉంటే కనుక ముందు రోజు ఈ మెట్టాకుమడిలో విత్తనాలు జల్లిన తర్వాత మరుసటి రోజున బోరు సహాయంతో నీటిని తోడి తడుపుకుంటే ఒక 3 రోజుల్లో మీకు మొక్కలు వచ్చే అవకాశం ఉంది. 3 రోజుల నుంచి 5 రోజుల్లో అది ఆ పద్ధతి అండి. మాకైతే దంపాకుమడి ఈ గోదావరి జిల్లాలో గోదావరి బేసిన్లో దంపాకుమడి మేము తయారు చేసుకుంటాం. అది ఎలా అంటే నీరు పుష్కలంగా పెట్టేసి దాన్ని ట్రాక్టర్తో కానీ చిన్న ట్రాక్టర్తో కానీ ఎద్దులతో కానీ దమ్ము చేస్తాం. అయితే మాకు దురదృష్టవశాత్తు ఎడ్లు లభ్యం కావటం లేదండి. నందులు అంతరించిపోయినాయి. సో నందుల్ని మేము సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఈసారి మేము చేసింది ఒక చిన్న ట్రాక్టర్ని, తక్కువ వెయిట్ ఉండే ట్రాక్టర్ తోటి దమ్ము చేయించుకుని విత్తనాలని మేము ఒక 24 గంటలు నానబెట్టి ఆ తర్వాత ఇంకో 24 గంటలు ఆయి కట్టి అంటే మూటలో కట్టేసి వాటిని గడ్డేసి గాలి తగలకుండా కప్పేస్తామండి. కాటన్ గుడ్డ కానీ గోనె సంచుల్లో కానీ వేసేసి అప్పుడు ఒక 24 గంటల తర్వాత చిన్న చిన్న మొలకలు వస్తాయి. దాన్నే కూర వచ్చింది అని కూడా అంటారు. అంటే చిన్న కూరలా బయటకు వస్తుంది మొలక. ఆ మొలక వచ్చిన వాటిని మనం ఈ దమ్ము చేసి పట్టిలాగి సమంగా తయారు చేసుకున్న తర్వాత ప్లెయిన్గా ఎక్కడ ఎత్తుపల్లాలు లేకుండా ప్లెయిన్గా తయారు చేసుకున్న ఈ క్షేత్రంలో మనం జల్లేసిన తర్వాత అంటే నీరు పెట్టి జల్లుతామండి. జల్లిన తర్వాత కాసేపటికి నీరు తీసేస్తాం, డ్రైన్ చేసి కొద్దిగా డ్రై అయ్యేలాగా ఉంచుతాం. ఆ డ్రై అయిన టైంలో అవి ఒక 2 రోజుల నుంచి 3 రోజులకి మీకు మొలకలు వచ్చిన తర్వాత ఒక్కసారి మనం నీరు పెట్టి ఆ నీటిని ఒక రోజు అట్టుపెట్టి అంటే 24 గంటలు ఉంచండి. మళ్ళీ నీరు దించి మనం కొంచెం ఆరబెడతామండి. ఆరబెట్టిన తర్వాత మళ్ళీ మనం నీరు పెట్టేస్తాం పుష్కలంగా. అప్పటికి మొలిసి మొక్కలు కొంచెం సైజు వస్తాయి. ఒక అంగుళం 6 అంగుళం ఆ మధ్యలో వాటికి మనం నీరు పెట్టేస్తాం. నీరు పెట్టి మనం మధ్యలో ఒక్కొక్కసారి దింపుకోవడం, మళ్ళీ నీరు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుందండి. ఈ పరిణామ క్రమంలో మనం ఈ మంచి ఎదుగుదలకి భూమిలో ఉండే పోషకాలు మొక్కకి అందించేటటువంటి సంధానకర్తలైనటువంటి మన ద్రవ జీవామృతాన్ని కూడా ఒక 8 రోజుల తర్వాత ఇచ్చుకోవడం జరుగుతుంది. అలా మనం ఒక 15 నుంచి 20 రోజులు అయిన తర్వాత నారు పెరిగిన ఆ ఎత్తును బట్టి మనం మిగతా ప్రాంతంలో దమ్ము చేసుకుని ఊడ్చుకునే ప్రక్రియ మనం ప్రారంభిస్తూ ఉంటామండి. ఇది ఈ విధంగా దంపాకుమడి, మెట్టాకుమడి ఈ విధంగా వేస్తారండి. మేము వచ్చేసారి పంటలో నందుల్ని ఏర్పాటు చేసుకోవాలనే ఒక మంచి దృఢమైన సంకల్పంతో ఉన్నాం. వాటి దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అయితే నందులు దొరికినా కానీ ఆ నందులకి బండి కట్టేటువంటి ట్రైనింగ్ ఎవరు ఇవ్వటం లేదు. బండి కట్టి వాటిని అలవాటు చేసి లేకపోతే నాగలు కట్టి అలవాటు చేయడానికి కూడా మాకు కొంచెం సిబ్బంది కూడా అవసరం ఉంది. అంటే ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వాళ్ళు సహకారం మేము అడిగాం. మా అన్నయ్య గారు ఇలాగా మా మిత్రుడు ఈ పక్కన
చేలో ఆ చేను చేసే ఆయన, ఆ చేను సొంతదారులు కూడా ఆయన బండి కట్టేవారు. వాళ్ళు తప్పనిసరిగా మీరు నందులు ఏర్పాటు చేసుకుంటే మేము వచ్చి మీకు సహకరిస్తామని చెప్పారు. చాలా శుభమైనటువంటి పరిణామం అండి. మేము వచ్చే పంటలో ఆ ప్రయోగాన్ని మేము చేయాలనుకుంటున్నామండి. ధన్యవాదాలు.